నమస్కారం. ఈనాటి మన కథా విశ్లేషణలో స్వచ్ఛమైన భక్తికి అద్దం పట్టే ఒక అద్భుతమైన సాంస్కృతిక కథను చూద్దాం. దైవానుగ్రహం పొందాలంటే నిజంగా ఏది కావాలి? అపారమైన సంపద లేక స్వచ్ఛమైన హృదయమా? ఆలోచించాల్సిన ప్రశ్నే కదూ. సరే, కథలోకి వెళ్దాం. ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే అత్యంత పేద రైతు ఉండేవాడు. భయంకరమైన పేదరికంలో ఉన్నా సరే అతనికి రోజూ ఉదయాన్నే నిష్టగా దేవుడిని ప్రార్థించే గొప్ప అలవాటుండేది. అప్పుడే ఒక ధనవంతుడొచ్చాడు. విపరీతంగా డబ్బు ఖర్చు చేసి పెద్ద పూజలతో దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవాలన్నది అతని ప్లాన్. ఇది ఇద్దరి మధ్య వ్యత్యాసాన్ని అద్భుతంగా చూపుతుంది. ఒకవైపు సాధారణ పువ్వులు తెచ్చిన పేదవాడు, మరోవైపు ఆడంబరాల ధనవంతుడు. రామయ్య చిన్న పువ్వులిస్తూ, దేవుడా, నా దగ్గర డబ్బులేదు, కాని నా మనసు నీదే అని ఎంతో ఆర్తిగా వేడుకున్నాడు. కథ ఎలా మలుపు తిరిగిందో చూద్దాం. ఆ రాత్రి ఒక అద్భుతం జరిగింది. దేవుడు ఇద్దరి కలలోకి వచ్చాడు. నీ పూజలో కేవలం ఆడంబరమే ఉందిగాని నిజమైన భక్తి లేదు అని దేవుడు ధనవంతుణ్ణి ఖచ్చితంగా తిరస్కరించాడు. కాని రామయ్యతో నవ్వుతూ, నీ పవిత్రమైన హృదయంతో ఇచ్చిన ఆ చిన్న పువ్వులే నాకు ఎంతో విలువైనవి అని అన్నాడు. కాబట్టి ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, దేవుడు ఏమాత్రం ఖరీదైన పెద్ద పూజలను కోరుకోడు. నిజంగా ముఖ్యం ఏంటంటే స్వచ్ఛమైన మనస్సు, నిష్కల్మషమైన భక్తి. దేవుడి దృష్టిలో వాటికే అత్యున్నతమైన విలువ ఉంటుంది. చివరగా మిగిలే ఒక పెద్ద ప్రశ్న: నేటి సమాజం నిజంగా పవిత్రమైన ఉద్దేశాలకు విలువనిస్తుందా, లేక కేవలం ఈ సంపద ప్రదర్శనలకేనా?